హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో డెమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇంక మీకు ఈ చాప్టర్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏముందో ఒకసారి చూద్దాం. సనేమిని సేవ్ చేసిన గ్యోమై అప్పర్ మూన్ 1 తో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. గ్యోమై సనేమిని కాసేపు గాయాలకు కుట్లు వేసుకొని రెస్ట్ తీసుకోమంటాడు. ఇంక మనం స్ట్రాంగెస్ట్ హషీరా వర్సెస్ స్ట్రాంగెస్ట్ అప్పర్ మూన్ ఫైట్ అయితే చూస్తాం. అలా వాళ్ళ ఫైట్ మధ్యలో గెన్యా ఇంకా ముచిరోలు ఒక ప్లాన్ అయితే వేస్తారు. అండ్ సనేమి ఇంకా గాయాలకు కుట్లు వేసుకున్న తర్వాత గ్యోమైతో కలిసి మళ్ళీ ఫైట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి అప్పర్ మూన్ 1 మీద పెద్ద అటాక్ అయితే చేస్తారు. ఆ క్రమంలో అప్పర్ మూన్ 1 డ్రెస్ అయితే చిరిగిపోతుంది. అప్పర్ మూన్ 1 కి బాగా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళని చంపేద్దామని సీరియస్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడతో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ 172 ద పొటెన్షియల్ ఆఫ్ ఎ వీక్లింగ్. చాప్టర్ స్టార్టింగ్ లో అప్పర్ మూన్ 1 సీరియస్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా తను చేసిన అటాక్ ని సనేమి అడ్డుకోలేకపోతాడు. దానివల్ల తన 2 వేళ్ళు కట్ అయిపోతాయి. సమయానికి గ్యోమై అటాక్ ని దారి తప్పించాడు కాబట్టి 2 వేలతో సరిపోయింది. లేదంటే 2 చేతులు తెగిపోయేవి. నా రక్తం కూడా ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. నేను మెల్లగా ఈ ఫైట్ లో భారంగా మారేలా ఉన్నా అని సనేమి అనుకుంటాడు. ఇంక ఈ రాక్షసుణ్ణి ఎలా చంపాలా అని విసుక్కుంటారు. అండ్ ఈ ఫైట్ మొత్తాన్ని కిరియా కాస్గే కాకుల ద్వారా చూస్తూ ఉంటాడు. తన పక్కన ఉన్న తన చెల్లెలు మనం ఇంకా హషీరాల్ని అప్పర్ మూన్ 1 దగ్గరికి పంపిద్దామా అని అడుగుతుంది. అండ్ తాంజరు ఇంకా గియులు కూడా వాళ్ళకి దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళని పంపిద్దామా అని అంటుంది. దానికి కిరియా వద్దని సమాధానం ఇస్తాడు. గియు ఇంకా తాంజిరోలు మూజాన్ దగ్గరికి వెళ్ళాలి అండ్ అప్పర్ మూన్ 1 ని గ్యోమై, సనేమి, ముచిరో, గెన్యాలు ఎలాగైనా ఓడిస్తారు అని కిరియా ఎంతో నమ్మకంతో చెప్తాడు. ఇంకా మనం కట్ చేస్తే మళ్ళీ ఫైట్ కి వస్తాం. అప్పర్ మూన్ 1 ఇంకా ఒక ఫార్మ్ తర్వాత ఒక ఫార్మ్ ని విపరీతంగా యూజ్ చేస్తూ అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ తన స్పీడ్ ని పవర్ ని చూసి గ్యోమై పిచ్చెక్కిపోతాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్, 8th ఫార్మ్, 9th ఫార్మ్, అలా ఒక ఫార్మ్ తర్వాత ఒకటి యూజ్ చేస్తూనే ఉంటాడు. అలా 9th ఫార్మ్ యూజ్ చేసినప్పుడు సనేమికి బాగా డ్యామేజ్ అవుతుంది. అయినా తనని పట్టించుకోవద్దని చెప్తాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్, 10th ఫార్మ్, ఐవి మూన్ అని సనేమి పైన అప్పర్ మూన్ 1 అటాక్ చేయగా వెంటనే ముచిరో వచ్చి సేవ్ చేస్తాడు. ఇంక వాళ్ళు ఎంత ఇంటెన్స్ గా ఫైట్ చేయడం చూసి గెన్యా చాలా భయపడతాడు. వాళ్ళందరితో పోలిస్తే తను చాలా వీక్ అండ్ తను ఫైట్ లో ఏం చేయలేడని బాధపడతాడు. అప్పుడే తాంజరో చెప్పిన మాటలు గెన్యా గుర్తుకొస్తాయి. గుర్తుంచుకో గెన్యా, బలహీనంగా ఉన్న వాళ్ళే యుద్ధంలో అద్భుతాలు సృష్టిస్తారు. ఇది నేను అప్పర్ మూన్ 6 తో ఫైట్ చేసినప్పుడు తెలుసుకున్నా. మన శత్రువులు ఎప్పుడు బలమైన వాళ్ళ ముందే జాగ్రత్తగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు ఎంత బలవంతులో తెలిసాక ఆ బలానికి తగ్గట్టు జాగ్రత్త పడతారు. నువ్వు బలహీనంగా ఉంటే నువ్వేమీ చేయలేవని నిన్ను లైట్ తీసుకుంటారు. అప్పుడే నువ్వు వాళ్ళని నీ సర్ప్రైజ్ అటాక్ తో ఆశ్చర్యపరచాలి అని తాంజిరో అంటాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న గెన్యా ఎలాగైనా ఈ ఫైట్ లో గెలవాలని అప్పర్ మూన్ 1 కత్తిని తినేస్తాడు. అక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ గెన్యా ఏం చేయబోతున్నాడో వెంటనే చూసేద్దాం. చాప్టర్ 143 ఏ పాత్ ఓపెన్. ఈ చాప్టర్ లో కూడా స్టోన్ హషీరా ఇంకా అప్పర్ మూన్ 1 మధ్య ఫైట్ అయితే విపరీతంగా జరుగుతుంది. బ్రీత్ ఆఫ్ ద స్టోన్ 5th ఫార్మ్ యూజ్ చేయాలనుకుంటున్న గ్యోమైని అప్పర్ మూన్ 1 బ్రీత్ ఆఫ్ ద మూన్ 16th ఫార్మ్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఇంకా గ్యోమైకి చిరాకు వస్తుంది. అసలు ఆ మూన్ బ్రీతింగ్ కి ఇంకా ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, నా మూమెంట్స్ ముందే చూస్తున్నాడు. వాడి స్పీడ్ ని టెక్నిక్ ని అస్సలు మ్యాచ్ చేయలేకపోతున్నాం. వాడేదో పవర్ ని వాడుతున్నాడు, అదేంటది, నేను చూడలేనిది ఏదో వాడు చూస్తున్నాడు అని గ్యోమై అంటాడు. డీమన్ చేయగలిగేది ఫుల్ గా ట్రై చేస్తే మనిషి కూడా చేయగలడు అని గ్యోమై ట్రై చేసి చూస్తే ఒక్కసారిగా ఆ అదృశ్యలోకం కనిపిస్తుంది. ఏంటిది, నేను వాడి పల్స్ ఇంకా గుండెని అన్నిటినీ చూస్తున్నా. కొంపదీసి ఇది ఆ అదృశ్య లోకమా అని గ్యోమై షాక్ అవుతాడు. అప్పుడు వెంటనే ముచిరో వచ్చి తన అటాక్ రేంజ్ లోకి రమ్మని అరుస్తాడు. ముచిరో ప్లాన్ ప్రకారం అప్పర్ మూన్ 1 మీదకి ఒక్కొక్కరు ఒక్కో వైపు నుంచి పరిగెడతారు. అప్పర్ మూన్ 1 ఇంకా వాళ్ళకి ఏ ఆప్షన్ లేక అలా ఒక్కసారిగా వచ్చి అటాక్ చేస్తున్నారని అనుకుంటాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్, 14th ఫార్మ్, హెవెన్స్ ఫుల్ క్రెసెంట్ మూన్ అని ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు. అందరూ లోపలికి వెళ్ళండి, తన అటాక్స్ మధ్య గ్యాప్స్ ఇంకా కింద నుంచి వెళ్ళండి అని ముచిరో అంటాడు. అప్పుడు అప్పర్ మూన్ 1 వాళ్ళు కావాలని ఒకసారిగా తన మీదకి రావట్లేదని తెలుసుకుంటాడు. ఏదో తేడాగా ఉందని గమనిస్తాడు. చూస్తే వాళ్ళు ముందు కంటే డిఫరెంట్ గా అటాక్ చేస్తారు. అలా ముచిరో అప్పర్ మూన్ 1 కడుపులోకి కత్తిని దించుతాడు. గ్యోమై ఏమో ఏకంగా తన భుజాన్ని ఎగరేసేస్తాడు. అప్పుడు అప్పర్ మూన్ 1 కి అర్థమవుతుంది తను చూసే అదృశ్య లోకం గ్యోమై కూడా చూస్తున్నాడని. ఇంకా దూరం నుంచి చూస్తే గెన్యా షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. గెన్యా, త్వరగా షూట్ చేయి అని ముచిరో అరుస్తాడు.
ముచిరో ముందే చెప్తాడు, నేను అప్పర్ మూన్ 1 దగ్గరలో ఉన్నప్పుడు నీ అటాక్ని ఆపొద్దు అని. ఇంక గెన్యా వెంటనే షూట్ చేస్తాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంక ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ వేసుకుంటే వెంటనే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 174 ఏ నైట్ మేర్. చాప్టర్ స్టార్టింగ్లో అప్పర్ మూన్ 1 ఇలా అంటాడు, వీడేంటి ఇలా ఉన్నాడు, నా కత్తిని తినేసాడా, అంటే ఇవి నార్మల్ బుల్లెట్స్ కావు అని అప్పర్ మూన్ 1 ఆలోచించే లోపు గెన్యా తన బ్లడ్ డీమన్ ఆర్ట్తో ఒక పెద్ద చెట్టుని అయితే అప్పర్ మూన్ 1లో మొలిపిస్తాడు. దాంతో అప్పర్ మూన్ 1 కదలకుండా ఉండిపోతాడు. మొత్తానికి గెన్యా తన సర్ప్రైజ్ అటాక్ని అయితే చేశాడు. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత అప్పర్ మూన్ 1 భయపడతాడు. ఆ మూమెంట్లో తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అది 400 సంవత్సరాల క్రితం నాటిది. ఆ కథ ఒక రాత్రి చోటు చేసుకుంది. తను తన 80 ఏళ్ల తమ్ముడు యోరిచి సుగుకుని కలుస్తాడు. అలా తన తమ్ముడు ఎంతకాలం బ్రతికుండడం చూసి షాక్ అవుతాడు. గైస్, మీకు ఇప్పుడు మొత్తం అర్థమై ఉంటుంది. ముచిరో అప్పర్ మూన్ 1 మిచికట్సు సుగుకుని వంశానికి చెందినవాడు. అండ్ యోరిచి అప్పర్ మూన్ 1కి తమ్ముడు అవుతాడు. అండ్ తనే ఫస్ట్ సన్ బ్రీతింగ్ యూజర్. అండ్ మూజాన్ని ఫ్లాష్ బ్యాక్ లో భయపెట్టింది కూడా తనే. సో యోరిచిది సన్ బ్రీతింగ్ అండ్ మిచికట్సుది మూన్ బ్రీతింగ్ అన్నమాట. అండ్ ఇంకా తాంజిరోకి వీళ్ళకి ఏంటి సంబంధం అనేది మనం ఫ్యూచర్ లో అయితే చూస్తాం. అండ్ బ్యాక్ స్టోరీకి వెళ్తే మార్క్ ఉండి కూడా యోరిచి ఎలా 80 ఏళ్ళు బ్రతికాడని అప్పర్ మూన్ 1 అడుగుతాడు. కానీ యోరిచి ఎలా అంటాడు, నిన్ను చూస్తే నా గుండె ముక్కలైపోతుంది అన్నయ్య, నువ్వు డీమన్ గా మారిపోయావా అని ఏడుస్తాడు. అండ్ డీమన్ గా మారాడు కాబట్టి తనను చంపాల్సి వస్తుందని వెంటనే అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. ఆ వయసులో కూడా యోరిచి బలం ఇంకా స్పీడ్ ని చూసి అప్పర్ మూన్ 1 షాక్ అవుతాడు. ఎందుకంటే ఒక్క వేట్లో తన తలను నరికేస్తాడు. ఆఖరికి దేవుడు కూడా నిన్ను ఫేవర్ చేస్తున్నాడు, నువ్వు ఒక్కడవే మార్క్ వచ్చాక ఇన్ని ఏళ్ళు ఎలా బ్రతికావని అప్పర్ మూన్ 1 కులుకుంటాడు. అటాక్ చేసిన తర్వాత యోరిచి అలా నిలబడుతూనే నార్మల్ గా చనిపోతాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 175 ఇంక్రెడిబుల్ యంగర్ జనరేషన్. చాప్టర్ స్టార్టింగ్ లో అప్పర్ మూన్ 1 ఇలా అంటాడు, యోరిచి ఇంకా సేపు బ్రతికుంటే నా పని అయిపోయి ఉండేది. అప్పుడు యోరిచి పోయాక నన్ను టచ్ చేసే డీమన్ స్లేయరే లేడు. నేను ఓడిపోయే ఛాన్సే లేదు. ఎప్పుడు గెలుస్తూనే ఉన్నా, ఆఖరికి ఇలా మారా అని అంటాడు. ఇంక కట్ చేస్తే ఫైట్ లో అప్పర్ మూన్ 1 ఒక పెద్ద మాన్స్టర్ లా అరుస్తూ చుట్టూ స్లాషెస్ అయితే పంపిస్తాడు. ఒళ్ళంతా కత్తులు బయటికి తెంచుకుంటూ వస్తాయి. ఆ అటాక్ లో ముచిరో 2 ముక్కలైపోతాడు. అండ్ గెన్యా నిలువుగా కట్ అయిపోతాడు. ముచిరో తన ఆఖరి క్షణాల్లో ఎలాగైనా గ్యోమై సనేమిలను మూజాన్తో ఫైట్ చేయడానికి పంపించాలని చెప్పి తను ఏదో ఒకటి చేయాలని చేతిలో ఉన్న కత్తి రెడ్ కలర్ లో మారుతుంది. అండ్ గెన్యా కూడా లాస్ట్ గా ఇంకో అటాక్ చేస్తాడు. తన బ్లడ్ డీమన్ ఆర్ట్ ని వాడి మళ్ళీ ఇంకో చెట్టుని అయితే మొలిపిస్తాడు. గైస్, ఇంకా ప్రతి ఒక్కరూ ఈ ఛాన్స్ ని వదిలితే ఇంకా అప్పర్ మూన్ 1 ని చంపలేమని ఫుల్ పవర్ తో అటాక్ చేస్తారు. గ్యోమై పైనుంచి ఐరన్ బాల్ అండ్ కింద నుంచి యాక్స్ తోని తల నరకడానికి చూస్తాడు. అప్పర్ మూన్ 1 తన టెక్నిక్స్ ని ఇంకా వాడలేకపోతాడు. ఇంకా తనకి యోరిచితో జరిగిన ఇంకో కన్వర్జేషన్ గుర్తొస్తుంది. తమ్ముడు, మన టెక్నిక్స్ కి పవర్ కి ఎవరూ దగ్గరలో లేరు. ఇంక మీద ఫ్యూచర్ లో కూడా ఎవరు మన దగ్గరికి రారనిపిస్తుంది అని మిచికట్సు అంటాడు. అప్పుడు యోరిచి ఇలా అంటాడు, అన్నయ్య, నువ్వు అనుకున్నట్లు మనమేమంత గొప్ప వాళ్ళం కాదు. ఏ రోజుకైనా మనల్ని దాటే వాళ్ళు వస్తారు. ప్రస్తుతం వాళ్ళు ఇంకా పుట్టలేదేమో. మనం ఈ చరిత్ర పుస్తకంలో ఒక చిన్న కాగితం లాంటి వాళ్ళం అని అంటాడు. యోరిచి, చూస్తున్నావా, మనల్ని దాటే ప్రతిభ ఉన్న వాళ్ళని చూడు అని అప్పర్ మూన్ 1 అంటాడు. అలా సనేమి గ్యోమై ఐరన్ బాల్ మీద తన కత్తితో గట్టిగా కొడతాడు. ఆ వెపన్స్ 2 రెడ్ గా మారి అప్పర్ మూన్ 1 ఒక్కసారిగా కట్ అయిపోతుంది. అండ్ అక్కడతో చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. గైస్, ఇక్కడతో చాప్టర్ అయితే ఎండ్ అయింది. అండ్ ఇంకా అప్పర్ మూన్ 1 ఫైట్ అయితే ఎండ్ అయినట్లే. కానీ అప్పర్ మూన్ 1 మాత్రం ఇంకా చావలేదు. తల నరికితే పోవడానికి తను మామూలు డీమన్ కాదు, అప్పర్ మూన్ 1. సో ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో అప్పర్ మూన్ 1 బ్యాక్ స్టోరీ కూడా చూస్తాం. అండ్ ఎపిసోడ్ 13 తో ఇన్ఫినిటీ క్యాజల్ ఆర్క్ సిరీస్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.